హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అంటే ఆ ప్రోగ్రామ్కి అంత క్రేజ్ రావడానికి కారణం కొంతమంది స్క్రిప్ట్ అనొచ్చు, కొంతమంది లేదు నిజంగా చాలా దాంట్లో వచ్చే టాస్క్లు అవన్నీ కూడా చాలా టఫ్గా ఉంటాయని చెప్తారు. సో అసలు స్క్రిప్టా లేదు నిజంగా అది రియాలిటీ షోనా తెలుసుకోవడానికి అందులోంచి రీసెంట్గా అంటే 6th వీక్ నుంచి నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిన షెట్టు శ్వేత గారు ఉన్నారు మనతో పాటు, అలియాస్ శ్వేత వర్మ. తనతో మాట్లాడి అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హలో. షెట్టు శ్వేత అంటే హ్యాపీగా ఉంటారా? సెట్. మాకు కూడా అనాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే. సెట్ అంటే ఏదైనా సెట్. శ్వేత గారు అంటే సెట్ అయ్యారా, అప్సెట్ అయ్యారా? స్ట్రైట్ క్వశ్చన్. 6th వీక్కి అప్సెట్ అయ్యా. ఓకే. ఇప్పుడు సెట్ అవుతున్నా, ఇంకా సెట్ అవుతాను. ఒక 1 వీక్లో ఐల్ బీ ఫైన్. అంటే ఇమోషనల్గా కొంచెం అప్సెట్ అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను తిరిగి వచ్చిన తర్వాత మా ఫాదర్ని కలిసిన తర్వాత పెట్స్, ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది నాకు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక. సో వాళ్ళందరూ ఎనర్జీస్తో సెట్ అయిపోతున్నాను. అందుకే ఫుల్ cheerfulగా ఉన్నాను. బజ్ నుండి ఇప్పటికి చూస్తే అసలు బజ్ ఫుల్, అసలు వైబ్ మంచిగా అనిపిస్తుంది. చాలా లోగా ఉండేవాళ్ళు అంటే లాస్ట్ 2 వీక్స్ కూడా మిమ్మల్ని చూస్తే. అవును. అంటే తను ఏదైనా అంటే మానసికంగా సంఘర్షణ పడుతుందా లోపల అనేదాన్ని చాలా మందికి అనుకున్నారు. డెఫినెట్లీ పడ్డాను. ఎందుకంటే నాకు 5వ వారం రాజుల్ టాస్క్ అప్పుడు సన్నీని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ సపోర్ట్ చేయలేకపోయాను. దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. 2 రోజులు క్యాప్టెన్సీ టాస్క్ అయినప్పుడు మొదటి రోజు రవి దగ్గర నుండి ఇటు షిఫ్ట్ అవుదామని అనుకున్నా. కానీ అక్కడ ఏంటంటే ఇద్దరు రాజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ ప్రజలు ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు, ప్రజల్లో ఎవరి దగ్గర ఎక్కువ నాణాలు ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో దానికంటే ముందు వారంలో క్యాప్టెన్సీ కంటెండర్ లాగా నేను యానీ మ్యామ్ సెలెక్ట్ అయినప్పుడు నాకు ఏంటంటే నువ్వు కంటెంట్ అవ్వు, నేను నెక్స్ట్ వీక్ కంటెంట్ అవుతాను అన్నారు. సో నెక్స్ట్ వీక్ అంటే ఈ రాజుల్ టాస్క్. సో అప్పుడు మేము ప్రజలు కాబట్టి నా నాణాలు కూడా యానీ మ్యామ్కి ఇచ్చి సపోర్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ డే మేము అందుకే ఇప్పుడు మట్టిలో కూడా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది, యానీ మ్యామ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దొంగతనం అనేది ఆల్రెడీ మనం అప్పుడు బేటన్స్ టాస్క్లో చేసాం కాబట్టి దొంగతనం చేయకూడదని రూల్ అయితే ఏం లేదు. కానీ దొంగతనం చేసే బదులు రాజుల్ని మనం ఎంటర్టైన్ చేస్తే ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతారు కదా, దొంగతనం చేయకూడదని మేము అనుకున్నాము. సో అందుకే ఇంట్లో రాజులు పెట్టిన రూల్స్ ఏంటి అంటే ఆ కాయిన్ బాక్స్ నుండి ఎవరు తీయకూడదు, పర్ఫామ్ చేసే తీసుకోవాలి అని. కానీ అందరూ ఇంటి సభ్యులు దానికి అలౌ చేయకుండా దొంగతనం చేశారు. సో దొంగతనం చేసినప్పుడు నేను యానీ మ్యామ్ని సపోర్ట్ చేయాలి అంటే రవి టీంలో ఉండాలి, ఎందుకంటే రవి టీంలో అందరి నాణాలు యానీ మ్యామ్కి ఇస్తానని చెప్పారు. సో దానివల్ల నేను సన్నీని సపోర్ట్ చేయలేకపోవడం, సన్నీ నేను మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఒక చిన్న మనస్పర్ధ రావడం, మళ్ళీ నెక్స్ట్ డే క్లియర్ అయింది. ఆ క్లాష్ లో మీ మిస్టేక్ ఏమైనా ఉందనుకున్నారా మీరు తర్వాత సన్నీతో? మిస్టేక్ ఉంది అని అనుకోను, కానీ మేబీ నేను ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా మేబీ నేను ఆలోచించి ఉండాల్సింది. నేనేంటంటే అక్కడ నెక్స్ట్ డే కాజల్ ఇక్కడ ఉండి కాయిన్స్ తీసుకెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నేను రాను అక్కడికి, నేను ఇక్కడే ఉంటాను అన్నా. మేబీ నేను అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉండి నేను కూడా కాయిన్స్ తీసేసి ఇక్కడికి వచ్చి ఏదో చేసి ఉండాల్సింది, సెట్ చేసి ఉండాల్సింది. కానీ అక్కడ నేను ఇమోషనల్ గా లో అయిపోయాను కాబట్టి ఆలోచించలేదు. అందుకే అడిగా సెట్ సైత అప్సెట్ అయినట్టుంది అక్కడ కరెక్ట్ చాయిస్ తీసుకోలేకపోయారు మీరు. అంతే డెఫినెట్లీ. మేబీ ఇప్పుడు ఆ మూమెంట్ నాకు అది రైట్ అనిపించింది, అందుకే అలా చేశాను. కానీ ఇప్పుడు బయటకు వచ్చాక మనకి ఐడియాలు వస్తాయి కాబట్టి అరే ఒక దెబ్బకి 2 పిట్టల్లా చేసి ఉండాల్సింది, ఒకవైపు యానీ మ్యామ్ కంటెంట్ అయి ఉండేవాళ్ళు, ఇటు సన్నీ అయి ఉండేవాళ్ళు అని అనిపించింది. బట్ అది అయిపోయింది, ఏం చేయలేము. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం టాస్క్లో కూడా బొమ్మలు కుట్టే టాస్క్లో కూడా రూల్ బ్రేక్ అవ్వడము, అండ్ ఆ టాస్క్ ఆడేటప్పుడు నాకు యానీ మ్యామ్కి ఒక చిన్న క్లాష్ రావడము, ఇంకా అది కూడా నేను చాలా లోగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంట్లో అందరికంటే క్లోజెస్ట్ నేను యానీ మ్యామ్తో. సో మా ఇద్దరికి కూడా ఒక చిన్న మనస్పర్ధ రావడం అనేది కూడా నేను ఇంకా ముందే తెలుసా మీకు యానీ మ్యామ్? లేదు, అంటే మేము జస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసాం తప్పితే ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. సో అక్కడే అంతగా అటాచ్మెంట్ ఎందుకు పెరిగింది అంటే నాకు 2017 ఎండ్ మా మదర్ పాస్ అవే అయిన తర్వాత నుండి 18, 19, 20 కూడా మనకి పాండమిక్ పక్కన పెడితే ఆల్మోస్ట్ ప్రతి మంత్ ఐ వాజ్ బిజీ విత్ వర్క్.
అంటే నేను ఆ ఎమోషన్ ని ఫేస్ చేయాలనుకోలేదు. మా మదర్ లేని ఎమోషన్ ని ఫేస్ చేసే బదులు వర్క్ చేద్దాం అని ఆ ఎమోషన్ పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సడన్ గా ఈ షోకి రావడం, ఈ షోలో ఏంటంటే అందరికంటే కూడా యానీ మ్యామే లైక్ నువ్వు తిన్నావా టైంకి అని చాలా కేరింగ్ గా అడిగేవారు. సో అది సమ్వేర్ అంటే మా మదర్ నా గుర్తు రావడం జరిగింది. అంటే మదర్ చనిపోయినప్పుడు ఉన్నంత సమస్యనే మీరు అప్పుడే ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేశారు కదా. ఈ గేమ్ షోలో ఎందుకు కంట్రోల్ అవ్వలేకపోయారు? అంటే ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేశాను అనుకోను, ఆ ఎమోషన్ ని ఎస్కేప్ అయ్యాను. అంటే ఫేస్ చేసే ధైర్యం లేక. ఎందుకంటే నా మైండ్లో ఏంటంటే మా మదర్ లేరు అన్నది ఒక పెద్ద విషయం. అంటే మన ఫ్యామిలీలో ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఇంటి సభ్యులు ఎవరైనా కానీ అంటే చనిపోయారు అనేది చాలా పెద్ద విషయం. అది ఎలా ఉంటుందంటే ఒక రోజుతో మనం డైజెస్ట్ చేసుకునేది కాదు. ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ మనం ఎప్పుడు మాట్లాడలేము, వాళ్ళని మళ్ళీ మనం ఎప్పుడు చూడలేము. సో నాకు అది అందరికీ మదర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అందులో అమ్మాయిలకి ఆడపిల్లలకి అంటే ఇంకా చాలా ఇష్టం ఉంటుంది. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒకేసారి నేను షూట్స్ ఏమీ లేవు ఇక్కడ. ఇది ఒక రియాలిటీ షో, మనకి ప్రతిరోజు టాస్క్లు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. సో ఫస్ట్ టైం నాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాయి. నేను అంత ఏడుస్తానని ఎప్పుడు అనుకోలేదు. అంత ఏడోను యాక్చువల్లీ బయట. ఇక్కడ కట్ చేస్తే అంటే ఏడవడము అంటే అమ్మో నాకు అసలు అయితే ఒక పాయింట్ ఈ నరాలు తగ్గిపోతాయేమో అనిపించింది. ఒకవైపు ఏమో టాస్క్లు ఎవరు దగ్గరు, ఇంకొక వైపు ఏమో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ ఎవరు తగ్గరు. కానీ ఇప్పుడు విశ్వాని, నన్ను, శ్రీరామ్ని హైలైట్ చేస్తారు, వీళ్ళు అగ్రెసివ్ గా ఆడుతున్నారు అని. అందరు అగ్రెసివ్ గానే ఆడతారు. సో వాళ్ళు అలా చెప్పడం వల్ల ఏంటంటే ఆడినా ప్రాబ్లమే, ఆడకపోయినా ప్రాబ్లమే, కెప్టెన్ అయినా ప్రాబ్లమే, కెప్టెన్ అవ్వకపోయినా ప్రాబ్లమే. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఏం చెయ్యాలిరా బాబు అని చెప్పి నేను ఇంకా నాకు అబ్బా ఏంట్రా అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. అసలు ఫస్ట్ మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీరు హిందీ బిగ్ బాసెస్ బాగా చూస్తాను అని చెప్పారు కదా. సో అది అంతకుముందు మీ ఆలోచనలో ఉండిందా ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి అని? అంతే కదా, నేను ఇప్పుడు మా మదర్ తో చూసేదాన్ని. చూసినప్పుడు అరే నేనుంటే ఇలా చేస్తుండు, నేనుంటే ఇలా చేస్తుండు అనేదాన్ని. కట్ చేస్తే కాల్ వస్తే ఇంకా నేను అసలు ఫుల్ ఒక ఏమంటారు తీర్మాన్ లాగా నాకు నేనే డాన్స్ చేసుకున్నా అన్నట్టు. మా కుక్కలతో డాన్స్ చేసా. తెలుసా నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, పెద్ద దొర, నేను బిగ్ బాస్ పెద్ద దొర అంటే పెద్ద దొర సామ్రాజ్యంలోకి వెళ్ళబోదా. వెరీ హ్యాపీ, ఎందుకంటే అది చాలా ఒక పెద్ద షో. సో డెఫినెట్ గా చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. సో హిందీ బిగ్ బాస్ కి తెలుగు బిగ్ బాస్ కి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు చూసిన దానికి అక్కడ ఉండి ప్రత్యక్షంగా అనుభవించిన దానికి? నాకు తెలిసి డిఫరెన్స్ అంటే మేబీ మనుషులే డిఫరెంట్, కాన్సెప్ట్ ఒకటే, టాస్క్స్ ఒకటే, అలాగే ఉంటుంది. వాళ్ళ మేబీ వాళ్ళ ఆలోచించే విధానం, చెప్పే విధానం కూడా ఒక్కొక్కరు ఐ థింక్ కాన్సెప్ట్ ఇస్ ద సేమ్. ఎవరి మైండ్ సెట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో అందులో కొంత అడ్వాన్స్డ్ గా ఉంటుంది కదా. అంటే అడ్వాన్స్డ్ అంటే మేబీ అది మల్టిపుల్ అంటే ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ అనే షో ఏంటి అంటే ఒక మనిషి ఎలా ఆలోచిస్తారు, ఒక మనిషి ఎలా మాట్లాడతారు అని. సో హిందీ అయినా తెలుగు అయినా ది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు బట్టే డిఫరెంట్ అని నేను అనుకుంటా. అంతేనా? ఓకే. అంటే ఇంట్లో మదర్ చనిపోయిన తర్వాత మీకు వచ్చిన గ్యాప్లో అంటే పనులన్నీ నేర్చుకున్నారా లేకపోతే ఏంటి? అసలు మీరు ఇందులోకి వచ్చాక అన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా. అంటే మాకు ఇంట్లో ఏంటంటే వంట ఆంటీ వస్తారు, అండ్ డెఫినెట్గా ఇంట్లో థింగ్స్కి కూడా హౌస్ హెల్ప్ ఉన్నారు. ఉన్నా కూడా పాండమిక్ 3 నెలలు మనకి నేను బట్టలు తొగలుతాను, అంట్లు తోమగలుగుతాను, ఇంకా ఏంటి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయగలుగుతాను. చిరంజీవి గారే చేపల కర్రీ వండారు. అంటే అవి నేను ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ లో వచ్చినప్పుడు ఒకసారి రవీన్ లోబో నామినేట్ చేసి నేను ఏమన్నా అంటే మీరు ఎప్పుడు బాత్రూమ్ చేస్తుంటారు, కిచెన్ కి ఎందుకు రారు, కిచెన్ కుకింగ్ అనేది సర్వైవల్ స్కిల్, అంటే మనం బ్రతకడానికి రావాల్సినవి అని చెప్పి కూడా. సో అవన్నీ వచ్చు నాకు, ఏం ప్రాబ్లం లేదు, వచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే. సో మీ ఎలిమినేషన్ ఎపిసోడ్ని ఎట్లా గుర్తు చేసుకుంటారు మీరు? అంటే ఆ సందర్భాన్ని అసలు మిస్ అయిపోయానే అనుకున్నారా, లేదంటే మళ్ళీ వచ్చుంటే బాగుండేదే, ఇంకో ఛాన్స్ వస్తే బాగుండేది? అంతే కదా, ఎందుకంటే నేను జైలుకి వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. నేను జైలుకి కూడా ఎందుకు వెళ్ళాను అంటే లోబో నేను ఇద్దరం రూల్ బ్రేక్ చేసాము. లోబో సెకండ్ టైం బ్రేక్ చేసినా కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అందరు నాకు ఇచ్చినా నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఎవరేం చెప్పినా మనం ఆలోచించాలి. నేను ఆలోచించుంటే మేబీ కెప్టెన్ అయి ఉండేదాన్నేమో. సో నేను నా గేమ్ ఆడుంటే కూడా కెప్టెన్ అయి ఉండేదాన్ని.
సో అందుకే జైలుకి వెళ్ళినప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యా, నేను ఒకవేళ నెక్స్ట్ వారం ఇక్కడ ఉంటే గనక ఇలాంటి టాస్కే మళ్ళీ వస్తే గనక ఏ బొమ్మలు ఉండవు, ఏ గుడ్లు ఉండవు, అటాక్ ఫిక్స్. ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు? ఇప్పుడు కాదు, ఆ రోజే ఫిక్స్, జైల్లో ఉన్నప్పుడే ఫిక్స్. అంటే రీఎంట్రీ వస్తే మళ్ళీ ఇలా చేయొచ్చు అని ఫిక్స్ అయిపోయారు? అంతే కదా, ఎందుకంటే బేటన్స్ టాస్క్ లో కూడా మీరు చూసినట్టయితే నాది ఎట్లుంటది అంటే ఇక్కడ అందరూ కొట్టుకుంటూ ఉంటారు, నేను డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేస్తాను, ఫోకస్ అంతా బేటన్స్ మీదే ఉంటది. అక్కడ ఒకసారి నేను బేటన్ పట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ ముగ్గురు ఐ థింక్ విశ్వ, శ్రీరామ్ వీళ్ళు పట్టుకున్నారు, ఆ అమ్మాయిలు పట్టుకున్నారు, కానీ బేటన్ మాత్రం నాకు దొరికింది. ఎవరెంత గిల్లినా ఎవరేం చేసినా ఒకసారి పట్టుకుంటే ఇంకా నేను వదలను. సో బాగుంటది, అంటే మనకి అలా ఒకళ్ళు అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనం ఇది చేయడం చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కరెక్ట్. అంటే కొంతమంది అగ్రెసివ్నెస్ అంటారు, కొంతమంది స్ట్రాంగ్ గేమ్ అని కూడా అంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ గేమ్ ఆ సిచ్యువేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా కమాండ్ చేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. అది ఎవరికి వాళ్ళకి ఓన్ ఎక్స్పీరియన్స్ లోనే తెలుస్తుంది. అంతే కదా, ఇప్పుడు మీరు ఒక అడవిలో చూస్తే ఇప్పుడు అందరూ కూర్చొని అంటే ఇప్పుడు ఒక సింహం వస్తుంది అంటే నేను సింహం అని అన్ను, మళ్ళీ నటరాజ్ మాస్టర్ మా అన్నని జంతువులతో కంపేర్ సో అదంతా నేను అన్ను. బట్ నేనేమంటానంటే ఒక గేమ్ లో మనకి బిగ్ బాస్ ఒక గేమ్ తో పాటు రూల్స్ కూడా ఏం లేవు అంటే మీరు ఏమన్నా చేయొచ్చు కెప్టెన్ అవ్వడానికి. సో అప్పుడు బాగుంటది, చూడడానికి కూడా బాగుంటది, ఆడే వాళ్ళకి కూడా బాగుంటది, రిలాక్స్ అవ్వం మనం. ఇక్కడ ఏంటంటే నేను నీ దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రావంటే రిలాక్స్ అయిపోతాం, మూమెంట్ ఏం ఉండదు కదా గేమ్ లో. సో నాది అసలు ఈ టాస్క్ అయితే వచ్చినప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఇండివిజువల్ టాస్క్, అందరి మీద అటాక్, అందరు గుడ్లు తీసుకొని అందరు గుడ్లు పగలగొట్టేస్తే అసలు అదొక రాక్షసానందం. అప్పుడు వాళ్ళ నామినేట్ చేసుకున్నా పర్వాలేదు, గేమ్ 100% ఆడాలన్న సంతోషం ఉంటుంది కదా, అట్లీస్ట్ అదైనా హ్యాపీగా ఉండేది. అసలు నేను గుడ్ల టాస్క్ అయితే చాలా ఫీల్ అయ్యా, అబ్బా గుడ్లు ఉంటే అసలు మొత్తం పగిలిపోయిండేవి ఆర్ సంథింగ్ తీసేసుకుండేదాన్ని. ఓకే, సో జైలుకి వెళ్ళినప్పుడు అంటే ఏమైనా నేర్చుకున్నారా అందులో? అంటే అప్పుడు ఆలోచించినట్టు అనిపించింది చాలా మిమ్మల్ని చూస్తే? 100% జైల్లో మీలో ఏదో మదన పడుతున్నట్టు అనిపించింది. డెఫినెట్లీ, అంటే నాకు నిద్ర రాలేదు జైలుకి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే నాకు అనిపించింది అరే నేను 3 weeks వరకు బాగానే ఉన్నా, పర్ఫార్మెన్స్ ఇప్పుడు నాది లోబోది షణ్ముఖ్ వచ్చినప్పుడు కూడా చాలా బాగున్నా, ఈ రాజుల్ టాస్క్ వచ్చినప్పటి నుండి కొంచెం డౌన్ అయిపోయా. సో నేను ఆలోచించా ఎందుకు డౌన్ అయ్యానంటే ఎమోషనల్ గా డౌన్ అయ్యా, మళ్ళీ ఇప్పుడు ఈ టాస్క్ లో కూడా ఎమోషనల్ గా డౌన్ అయ్యా. సో నేను జైల్లో ఫిక్స్ అయింది ఏంటంటే ఒక్కసారి జైలు నుండి బయటకు వచ్చాక నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్, అంటే ఐ షుడ్ చెక్ మై సెల్ఫ్. అండ్ ఏ టాస్క్ ఇచ్చినా సరే నేను ఎలా ఆడాలనుకుంటాను అలానే ఆడతాను. అండ్ డెఫినెట్గా ఎవరైనా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, వాళ్ళు నాకు ఇలా ఆడు అలా ఆడని చెప్పినట్టు మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతా అని చెప్దామని 100% ఫిక్స్ అయ్యా. అంతలోపు బయటకు వచ్చేసా. సో సీక్రెట్ రూమ్ లో నన్ను పంపించుంటే బాగుండు అని కూడా అనిపించింది నాకు. చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపించింది చాలా మందికి. అట్లా అంటే సెట్ శ్వేత కొంత అగ్రెసివ్ అయినా పర్లేదు కానీ చాలా బాగా ఆడుతుంది, తను ఉంటే బాగుండేది, తను ఎలిమినేట్ చేయడం కొంత బాధ అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంత కామెంట్ కూడా చేశారు, ఆల్సో బికాజ్ షాక్ లో కూడా ఉన్నారు. అదేంటి అసలు? ఎందుకంటే నేను ఉంటే అక్కడ గేమ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ గా నేనంటే ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు ఆ బొమ్మల టాస్క్ అప్పుడు కూడా షణ్ముఖ్ ఇంకా ప్రియాంక వాళ్ళు వెళ్ళి చెప్పారు రవికి, శ్వేతను వదలకండ్రా బాబు మా మీదకి వచ్చేస్తుంది అని చెప్పి, ఎందుకంటే దాని ముందు బొమ్మ చింపేస్తా కదా. దాని తర్వాత కూడా నేనే అందరి దగ్గరికి వెళ్ళి బొమ్మలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నా, ఎందుకంటే అందరు రిలాక్స్ అయిపోతున్నారు, నాకేంటంటే గేమ్ లో మజా ఉండదు కదా అని చెప్పి. సో ఉండుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఏం చేయలేదు. చాలా మంది అంటే కొంతమంది హట్ అయ్యారు కూడా, అంటే మీరు సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయారు కాబట్టే తను ఎలిమినేట్ కాబడిందని కొంతమంది అన్నారు, లేదు ఆ మిగిలిన వాళ్ళలాగా ఆడలేదు కాబట్టి ఎలిమినేట్ అయిందన్నారు. అంటే మీరు నిజంగా అంటే మీ మనస్ఫూర్తిగా చెప్పండి, ఓపెన్ అప్ అవ్వండి, ఎందుకోసం అంటే మీరు పర్టికులర్ గా ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు నేను ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు ఎవరైతే నిలబడ్డారో నామినేషన్స్ లో వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చే ముందే వాళ్ళకి చాలా రీచ్ ఉంది, అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సినిమా ఇండస్ట్రీలో కానీ డిజిటల్ మీడియాలో కానీ మీరు ఇప్పుడు ఒక పాపులర్ పర్సనాలిటీ అయినప్పుడు, మీకు ఇప్పుడు అంత రీచ్ అయినప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. రీచ్ మ్యాటర్స్. ఇప్పుడు నన్ను కూడా జనాలు జెన్యూన్ గా సపోర్ట్ చేశారు, నేను బయటకు వచ్చేసినప్పుడు జెన్యూన్ గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అరే నువ్వు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయావు, ప్రతిరోజు నిన్ను చూసి నీ ఎక్స్ప్రెషన్స్ చూసి బాగా అనిపించేది, నువ్వు నా అంటే ఒక కనెక్షన్ నాకు ఏర్పడింది అంతే ఎమోషనల్ గా. నాకు కూడా ఏంటి అంటే యునో రిలేషన్షిప్ కావచ్చు మనకి ఆడియన్స్తో ఒక డెఫినెట్గా రీచ్
రీచ్ వల్లే అని నా ఒపీనియన్. అంతే అంతే అంతే. మీ నుంచి ఏమీ మిస్టేక్ జరగలేదంటారా మీరు? నా నుండి కూడా మేబీ మిస్టేక్స్ అయ్యే, మేబీ కాదు మీకు మిస్టేక్స్ తెలిసి అయ్యాయి, తెలియకుండా తెలియకుండా ఏం జరగలేదు కానీ అంటే తెలుసుకున్నా. యాటిట్యూడ్ వల్లనో బిహేవియర్ వల్లనో లేదు యాటిట్యూడ్ అగ్రెసివ్నెస్ వల్లనో ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుందని. అంటే ఇప్పుడు యాటిట్యూడ్ బిహేవియర్ అంటే మరి ఇప్పుడు మీకు గంట షో వేస్తారు, అవును. 23 గంటలు అంటే ఆల్మోస్ట్ 24 గంటలు ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా సరే అంతెందుకు ఇప్పుడు హమీదా అయినా కావచ్చు, నాగార్జున గారు అడిగినప్పుడు శ్వేత నేను అలా చేసింది కదా అంటే షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్ అంది. సో హమీదా తనకి ఏమనిపించిందో అదే చెప్పింది. ఒక వెరీ గుడ్ పర్సన్ అంటే తనకి తన హార్ట్కి అనిపించింది. సో ఒకవేళ నేను ఎవరినైనా హర్ట్ చేసుంటే వాళ్ళు ఆ మాటలు కూడా చెప్పుండేవాళ్ళు. ఇప్పుడు సరయు కూడా వెళ్ళేటప్పుడు నీకు మంచిగా ఎవరు అనిపిస్తున్నారు అంటే నా పేరే చెప్పింది, చాలా మంచి అమ్మాయి సార్, క్లీన్ హార్టెడ్ అమ్మాయి అని. సో ఉమ్మగారు కూడా షీ స్పోక్ వెరీ గుడ్ ఆఫ్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఉమ్మగారికి వర్స్ట్ పర్ఫార్మెన్స్లో నేను ఉమ్మగారికి పేరే ఇచ్చా. అయినా కూడా ఉమ్మగారు బయటకు వచ్చినప్పుడు శ్వేత చాలా అంటే అసలు అమ్మాయే కాదు అబ్బాయి ఆమె వెళ్తుందంటే కొంచెం అబ్బాయిలు కూడా భయపడతారు. సో పాజిటివ్గానే మాట్లాడారు. నేను ఒకవేళ ఎవరినైనా హర్ట్ చేసుంటే కనుక ఇంట్లో హర్ట్ చేసినా కూడా రైట్ అవే వాళ్ళకి నేను వెళ్ళి నా మిస్టేక్ నేను రియలైజ్ అవుతాను. కాబట్టి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంట్లో అందరికీ చెప్పాను, నేనేం పర్ఫెక్ట్ కాదు, నా వైపు నుండి మీకు ఏమన్నా నేను రూడ్గా మాట్లాడుతున్నాను, ఏమన్నా ఆరోగెంట్గా మాట్లాడుతున్నాను అని మీకు అనిపిస్తే నాకు చెప్పండి, చెప్పినప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి నామినేషన్లో చెప్తే కూడా నాకు అర్థం కాదు. కరెక్ట్. అంటే అంతకుముందు బిగ్ బాస్లు అంటే సీజన్ 4, 3, 2 అలా చూసినా ఇప్పుడు రీసెంట్ ఇది నడుస్తుంది చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిమెంట్ చూస్ చేసుకుంటారు. ఒకరు ఏడుస్తానే ఉంటారు, ఒకరు నవ్విస్తానే ఉంటారు, ఒకరు ఫైట్ చేస్తానే ఉంటారు. ఏంటిది అంటే నిజంగా వాళ్ళలాగే ఆడుతున్నారా లేదంటే ప్రజల్ని మెప్పించడానికి లేకపోతే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఏమన్నా అట్లా ట్రిక్ ప్లే చేస్తారా? అది నేను చెప్పలేను, ఎందుకంటే నేను నా గురించి నేను మాట్లాడగలుగుతాను. బికాజ్ నా వరకు ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ చూసారు కదా, హిందీలో కూడా చూసారు కదా. అంటే ఇప్పుడు మేబీ మన కెరియర్ వైజ్ కూడా మనం ఇప్పుడు లోబో ఏంటంటే కొంచెం ఎంటర్టైనింగ్ జోన్లో కామెడీ జోన్లో ఉంటాడు కాబట్టి తను అదే చేయడం తనకి రియల్ లైఫ్లో కూడా అదే కాబట్టి అదే కంటిన్యూ చేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా నాకు తెలిసి సిచ్యువేషన్స్ అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో అది చెప్తారు కాబట్టి అలా ఉంటారని నేను అనుకుంటా. బికాజ్ నా వరకు అయితే నేను ఆల్మోస్ట్ 6 వారాల్లో ప్రతి సిచ్యువేషన్లో నాకేమనిపించింది నేనేం చేయాలనుకున్నాను అదే చేశాను. జెన్యూన్ అంతే చేశారా లేదంటే స్క్రిప్ట్ లాగా ఇలా చేయండి స్క్రిప్ట్ ఏంటండి బాబు, స్క్రిప్ట్ బయట అలాంటి టాక్ ఉంటుంది? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను ఈ పాయింట్ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఒక రియాలిటీ షోలో అంత కోట్ల జనాలు మనల్ని వాచ్ చేస్తున్నప్పుడు నేను ఈవెన్ ఫర్ 10 seconds ఒక అన్ప్లెజెంట్ థింగ్ ఎందుకు చేస్తాను? ఇదైనా కావచ్చు ఇన్సిడెంట్ పెయిన్. ఈ కామెంట్ విని ఉండొచ్చు మీరు, కోట్ల మంది జనాల్ని ప్రేక్షకుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, దద్దమల్లని చేస్తున్నారు ఉండదండి. ఎందుకంటే డైరెక్ట్ కామెంట్ ఉంది. నో 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 సి మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప తెలియదు ఇది. అంటే లోపల వెళ్ళి ఆడొచ్చిన వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను ఒక బయట ప్రపంచం నుండి కంప్లీట్గా కట్ ఆఫ్ అయ్యి అసలు నేను మేబీ వర్క్ చేశాను కానీ పర్సనల్గా ఎవరు తెలియదు నాకు. సో అలాంటి ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్ని ఒక ఇంట్లో పెట్టేసి మాకు ఎలా ఉంటుందంటే పొద్దున్న లైట్స్ ఆన్ చేసినప్పటి నుండి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేస్తాక అప్పుడు నిద్రపోకూడదు. ప్రతిరోజు టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లు కూడా ఎలా ఉంటాయంటే మైండ్ అవేర్నెస్ ఉండాలి. ఆకలి రాజ్యం అంటే ఆకలి వెయిట్ తగ్గించుకోవాలి అంటే అన్ని నిజంగా నేను ఆల్మోస్ట్ ఒక 36 hours ఏం ఫుడ్ తినలేదు. నేను చాలా మంది వెయిట్ తగ్గారు. నేను యాక్చువల్లీ బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఇప్పుడు తగ్గాను. సో ఇది ఒకవేళ పిచ్చోల్ని చేస్తే నేను ఎలా తగ్గుతాను? మీ మూవీస్ లో ఇలా లేరు. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి ఆల్మోస్ట్ టాస్క్ తర్వాత అందరు తగ్గిపోయారు. అంటే మేము అంత 100% ఇచ్చాం కాబట్టి తగ్గాము. అండ్ నేను ఒకవేళ అది ఏమంటారు ఇఫ్ ఇట్స్ నాట్ రియల్ నేను ఎమోషనల్గా ఎందుకు లో అవుతాను? అండ్ ఇమోషన్స్ అనేవి మనం ఫేక్ చేయలేము. ఎందుకంటే నేను బజ్లో వచ్చినప్పుడు కూడా హర్యానా అంది ఏంటి వాయిస్లో అని నేను చెప్పాను నాకు నాట్ ఓకే కొంచెం టైం పడుతుంది అని చెప్పి. సో ఎమోషన్స్ అవ్వలేము. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్న కొంతమంది మీరు ఇంతకు ముందు నన్ను కలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇట్స్ అ రియల్ థింగ్. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ కెప్టెన్ అవ్వలేరు, అందరూ విన్నర్స్ అవ్వలేరు. వారం మీరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాలి. సో ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం ఇంకొకరితో మాట్లాడేటప్పుడు గొడవలు జరిగిపోతాయి. వాళ్ళు అనే మాటలు హర్ట్ చేయొచ్చు, మనం వాళ్ళని హర్ట్ చేయొచ్చు. నార్మల్గా ఉండదు. నేను ఒకసారి అన్నా నా నరాలు తెగిపోయేటట్టు ఉన్నాయేమో నేను తీసుకోలేను అని, బికాజ్ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ.
ఓకే. సో అంటే మీరంతా కెమెరాని ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళే కదా అందులోకి వెళ్ళింది. సో కెమెరా ఫేస్ చేసినప్పుడు అది రియాలిటీ షో అని తెలిసినప్పుడు కెమెరా ముందు ఆల్రెడీ మీరు యాక్ట్ చేసి సినిమాల్లో, మూవీస్లో, మన వెబ్ సిరీస్లో అన్నింటిలో ఉంటారు కాబట్టి ఎందుకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతారు? అంటే ఇప్పుడు నేను సినిమాలో షూట్ చేసేటప్పుడు కెమెరా అనేది 24 hours నా మీద ఉండదు, సీన్ వరకే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు అక్కడ ఒక కెమెరా ఒక యాంగిల్లో ఉంటుంది, ఇక్కడ ప్రతి చోట కెమెరాసే. అవును, ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే టైటిల్ విన్నర్ అవ్వచ్చు కదా. అలా ఉండాలి కదా. చేసుకోలేము. నా వరకు అయితే ట్రై చేశారా మీరు ట్రై చేశారా అట్లీస్ట్? అంటే నేను చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్. అవును. నాకు ఏమొచ్చినా, కోపం వచ్చినా, లేకపోతే ఏమొచ్చినా సరే తెలిసిపోద్ది. ఇది నాకు ఇదే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఎందుకంటే నన్ను మీరు ఏమన్నా అన్నారు అనుకోండి, నేను మీతో మాట్లాడను. చిన్నపిల్లల మనస్తత్వం అంటారో ఏమంటారో తెలీదు. నేను ఇంకా మీరు నాతో మాట్లాడడానికి వచ్చినా నేను అలుగుతాను. సో ఇదే నాకు యాజ్ అన్ యాక్టర్ ఇది హెల్ప్ఫుల్, కానీ యాజ్ అ పర్సన్ ఇది బయట పెట్టేస్తుంది. కరెక్ట్. ఏదైతే మనకు బలం అవుతుందో అదే బలహీనత కూడా అవుతుంది, అదే వీక్నెస్ అవుతుంది కదా. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ సేమ్ థింగ్ అవుతుంది. సో అన్నీ ఎలా ఉంటాయంటే ఈ టాస్క్లు ఆడేటప్పుడు కూడా నేను టాస్క్ వచ్చినప్పుడు వేరేగా టాస్క్ కంప్లీట్ ఒక దీంట్లో వెళ్ళిపోతా. సో ఎలా అయిపోద్ది అంటే ఇప్పుడు ఫర్నిచర్ ఎలా ఉందో మనం కెమెరాస్ ఉన్నాయని మేబీ అవేర్నెస్ ఉంటుందేమో, కానీ కెమెరా గురించి ఒకలా చేయాలన్న ఆలోచన నాకైతే రాలేదు. అండ్ నేను అందుకే ఎవరికి తెలియకుండా ఎడుదామని దుప్పటి కప్పుకొని ఏడ్చేదాన్ని, కట్ చేస్తే అది కూడా ఒకనొక సిచ్యువేషన్లో అబ్బా అనుకున్నా. అంటే నామినేషన్ చేసేటప్పుడు కూడా రివెంజ్ లాగా ఉంటుందా, లేకపోతే అదే జరిగిందా మీకు? ఇప్పుడు నన్ను ఇద్దరు నామినేట్ చేశారు. అవును. సిరి నామినేట్ చేసింది. నేను సిరి నామినేట్ చేసేటప్పుడు, సిరి నువ్వు సెకండ్ వీక్ నాకు బేటన్ స్టార్స్లో అగ్రెసివ్ అన్నావు, దెబ్బ తగిలింది అన్నావు, సెకండ్ వీక్ నన్ను నామినేట్ చేసింది, ఓకే అన్నా, ఎందుకంటే నా వల్ల తనకు దెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్ళీ రాజుల్ టాస్క్లో అగ్రెసివ్ అనాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని బిహేవియర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్నే స్పెసిఫిక్గా అగ్రెసివ్ అంటే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది. సో నాకు అది నచ్చక నేను తన్నే నామినేట్ చేసి అడిగాను, నువ్వు ఎందుకు అలా అన్నావు అంటే తనకు ఆన్సర్ లేదు. సో తను ఏం చెప్పిందంటే నేను నీకు ఆన్సర్ నామినేషన్లో ఇస్తానని చెప్పి నామినేట్ చేసింది. నామినేషన్ చేసినప్పుడు కూడా తను ఇచ్చిన రీజన్ ఏంటి అంటే తను నాకు అర్థం కాదు అని చెప్పింది. మరి అదే సిరి నేను ఎవిక్ట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత జెస్సీతో శ్వేత స్ట్రాంగ్ అంది. నేను అర్థం కానప్పుడు స్ట్రాంగ్ అండ్ నేను రాజుల్ టాస్క్ అప్పుడు కాజల్ దగ్గరికి వెళ్ళి కాయిన్స్ తీసుకున్నప్పుడు శ్వేత అగ్రెసివ్గా ఉండొద్దు అన్నప్పుడు, నేను ఎవిక్ట్ అయిన తర్వాత అట్టిపళ్ళు కాజల్ చేతిలో ఉన్నప్పుడు అదే సిరి తీసుకున్నప్పుడు తనకి దెబ్బ తగిలిందని కాజల్ మానస్కి చెప్పింది, పచ్చాక అంది అని. మరి అండ్ కాజల్ నన్ను నామినేట్ చేసే రీజన్ నువ్వు గత వారం నామినేట్ చేసావు, నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా అన్నప్పుడు ఇంకా అది ఎలా వ్యాలిడ్ అవుతుంది? అంటే నాగార్జున గారు కూడా చెప్పారు, అంటే నామినేషన్ అనేది చాలా పవర్ఫుల్. అవును. సో దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలని చెప్పి ఈవెన్ తో మీరు కూడా అదే అంటారు. ఇప్పుడు చెప్పినప్పుడు ప్రియా గారు రవి టవలారేశారు అని అంటే సన్నీని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఒక నామినేషన్ అనే ప్రక్రియని అలా వాడడం కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఒకవేళ అంటే మీరు కాకుండా ఎవరైతే కరెక్ట్ గా ఉండేది అనిపించింది మీకు? లోబో. అంతే. ఎందుకంటే ఆ రోజు 15 seconds అప్పుడు కూడా నేను చెప్పాను లోబో అని. ఎందుకంటే యాజ్ అ ఎంటర్టైనర్ తను చాలా ఎంటర్టైన్ చేస్తాడేమో, కానీ యాజ్ అ హౌస్ మేట్ తను వర్స్ట్ పర్ఫార్మెన్స్ లోబో నాకు ఎందుకు ఇచ్చాడు? నా వల్ల తను ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? ఐడియా ఎవరిచ్చింది? రవి. నన్నెందుకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే తను నా క్యాప్టెన్సీ ఇచ్చాడంట. క్యాప్టెన్సీ ఇచ్చినా కూడా నేను తన్ని వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కరెక్ట్గా అసలు అది రీజనే కాదు. సో నటరాజ్ మాస్టర్ అన్నట్టు రవి గుంటనక్క అనేది మీరు ఒప్పుకుంటారనమాట? నేను రవి గుంటనక్క అని చెప్పను, ఎందుకంటే ఆ ఇంటి సభ్యులందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. సో రవి తన గేమ్ తను ఆడుతున్నాడు. తన గేమ్ తను ఆడుతున్నంత మాత్రాన తనేం గుంటనక్క అవ్వడు, మిగతా వాళ్ళు పులి అవ్వరు, ఎవరు ఎలుక అవ్వరు. వాళ్ళు మనుషులు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకేం చేయాలి అలా ఆలోచిస్తాడు అని ఆ టైప్ గా ఆలోచిస్తాడంటే మరి గేమే అది కదా. అంటే మరి అలా అయితే ప్రతి ఒక్కళ్ళు గుంటనక్కలే అవుతారు అందరూ ఆడేవాళ్ళందరూ, అంటే ఇంక్లూడింగ్ మీ ఆర్ ఇంక్లూడింగ్ హిమ్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక గేమ్ లోకి వెళ్ళినప్పుడు గేమ్ పరంగా వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అది ఆడతారు. సో ఇప్పుడు రవి తనకి గేమ్ పరంగా తనకు ఒక ఐడియా వచ్చింది, తను తెలివిగా ఆడాడు. తను లోబోన్ కట్ చేయమన్నాడు, తను కట్ చేయలేదు, తను తెలివిగా ఆడాడు. అది ఇంటెలిజెంట్ క్వాలిటీ. గుంటనక్క క్వాలిటీ ఎలా అవుతుంది? తెలివి ఉండాలి కదా, కన్నింగ్ ఎలా అవుతుంది? సో మేబీ తను ఆడినప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కూడా దీంట్లో
ఇన్వాల్వ్ అయి ఉన్నా అని చెప్పుంటే బాగుండేది కదా. సో ఐడియాతో నాకు ప్రాబ్లం లేదు, నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అన్న విషయం మేము చెప్పేదాకా తను చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ డే తనకి తెలివేలా అవుతుంది, అది కావాలని అక్కడ కన్నింగ్నెస్ కదా, అది ఐడియా గురించి మాట్లాడుతున్నా. కన్నింగ్నెస్ కంటే కూడా ఇంకా ఆ సిచ్యువేషన్ లో అది కరెక్ట్ కాదు. అందుకే నేను నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా అన్నా, సెకండ్ డే నేను కట్ చేసినప్పుడు రవికి తెలుసు సార్, ఎందుకంటే కట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్ వేరు, కుషన్ రా మెటీరియల్ వేరు, అది కాదు సేమ్ అన్నాడు. నాగార్జున గారు అప్పుడే చూపించారు డిఫరెంట్. సో పాయింట్ ప్రూవ్ అయిపోయింది కదా. సో ఆ విషయాన్నే సన్నీ కూడా చేసి ఇప్పుడు ప్రియా గారు జోక్ గా నామినేట్ చేస్తే, కానీ నేను ఈ నామినేషన్ సీరియస్ గా తీసుకుంటాను, ఎందుకంటే శ్వేత ఉండుంటే రవి నామినేట్ చేసి ఉండేది. సో అక్కడ సన్నీ తీసుకున్న స్టాండ్ కూడా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఏమన్నారంటే ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడతామని. ఆయన నా గురించి మాట్లాడలేదు. ఆ వారంలో జరిగిన ఒక సిచ్యువేషన్లో సందర్భంలో ఇలా చేశారు, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పాడు. సో సన్నీ కూడా ఏం తప్పు స్టాండ్ తీసుకున్నాడు. కరెక్ట్. అంటే ఇంకొక కంటెస్ట్ ఇప్పుడు షణ్ముఖ్ గురించి చెప్పాలంటే, అంటే తనకి రీచ్ ఉంది కాబట్టే తను ఇంకా ఉండగలుగుతున్నాడు, ఆడగలుగుతున్నాడు, కానీ తన దగ్గర అసలు ఏమీ లేదు, ఉత్త మాటలే అంటారు. నిజమేనా? అలా ఏం లేదండి. తను కూడా మీ ఒపీనియన్ అంటే షణ్ముఖ్ నాకు మంచి ఫ్రెండ్, మంచి అబ్బాయి, ఈజ్ అ నైస్ పర్సన్. తనకేంటంటే ఫిజికల్ టాస్క్స్ లో అంటే తనకి నచ్చదు అట్లా మీద పడ్డమో అది కానీ. అంటే తనకేంటంటే నా వల్ల ఒకళ్ళు హర్ట్ అవుతారు, వేరే వాళ్ళ వల్ల నేను హర్ట్ అవుతాను అంటే, నా వల్ల ఒకళ్ళు హర్ట్ అయితే తను తీసుకోలేడు మళ్ళీ. సో అందుకే తను ఏంటంటే హోల్డ్ బ్యాక్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ లో ఎట్లా అంటే ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఆడితేనే 100% ఉంటుంది. సో ఇప్పుడు నాది షణ్ముఖ్ది లోబోది ఉన్నప్పుడు మేము చాలా బాగా పర్ఫామ్ చేసాం. సో ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఏంటి అంటే తను కూడా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, కానీ తనలానే ఉంటున్నాడు, తనలానే చేస్తున్నాడు. బట్ అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు తను కూడా 100% ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ డెఫినెట్ గా షణ్ముఖ్కి రీచ్ చాలా ఉంది. సో రీచ్ ఉండడం అనేది కూడా బిగ్ బాస్ లో చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనకి నచ్చినట్టు తను నచ్చినట్టు ఉన్నాడు. సో తను ఆడకపోయినా కూడా తనకు ఒక సపోర్ట్ అనేది అడ్వాంటేజ్, అది 100%. సో అంటే ఫైనల్ గా అంటే అది గెలుపుకి అది ప్లస్ అవుతుంది అంటారు. అది మీరు మరి ఇప్పుడు నేను బాగానే ఆడతా టాస్క్లు, మరి నాకు రీచ్ ఉండుంటే మేబీ నేను హౌస్ లో ఉండుండేదాన్ని. కాబట్టి డెఫినెట్ గా రీచ్ వల్ల కూడా విన్నర్ మనం అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు జరిగింది కూడా లాస్ట్ బిగ్ బాస్ మరి అంతే కదా. సో అంటే ఫైనల్ గా మీరు అనేది అది స్క్రిప్ట్ కాదు, స్క్రిప్ట్ కాదండి బాబు. స్క్రిప్ట్ అయితే నా వాయిస్ వేరేగా ఉంటది. కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే సరియు అయితే ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన తర్వాత ఓపెన్ గా చెప్పింది అక్కడ నిజంగా అంత స్క్రిప్ట్ జరుగుతుంది అని చెప్పేసి. అలా ఎలా చెప్తుంది సరయు? ఎందుకంటే వారం రోజులు అంటే 7 రోజులు, 7 రోజులు అంటే మాకు ఎవిక్షన్ 7th డే అవుతుంది. సో 6 రోజుల్లో మనం అసలు ఫస్ట్ డే సెకండ్ డే ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే మనకి టైం అనేది సరిపోదు. అండ్ మేము వచ్చిన మొదటి వారం మాకు అసలు అందరికి అన్ని సామాన్లు ఇవ్వలేదు. సో అందరివి షేర్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు అసలు ఉంటారా ఉండరా అక్కడ కూడా టాస్కే. మళ్ళీ మొదటి వారంలో మాకు టాస్క్ ఉంది, టాస్క్ ఆడుతూ ఉన్నాం. సో ఈ ప్రాసెస్ లో స్క్రిప్ట్ అనేది ఎక్కడ వస్తుంది నాకు అర్థం కాదు. అది అంటే ఏ బేసిస్ మీద చెప్పింది తను ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఎవరి ప్లాన్ వాళ్ళదే ఉంటుంది. ఆల్రెడీ ముందే ఫిక్స్ అయి ఉంటారు ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరిని ఉంచొద్దు అనే దానిపైన మాట్లాడింది అనమాట. తను హౌస్ లో ఎవరిని ఉంచాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అలా ఏమి ఉండదు. ఎందుకంటే అలా ఉంటే తను ఎలిమినేట్ అయినందుకు అట్లా చెప్పింది అంటారా? అంటే మరి తనకెందుకు అలా అనిపించిందో నాకు తెలీదు, కానీ అలా అయితే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ అనేది చాలా క్లియర్గా ఏంటి అంటే మనం ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మనకి ఓటింగ్స్ బట్టే మనల్ని బయట ఎవిక్ట్ చేస్తారు. సో అలా అని అయితే నేనైతే అనుకోను. ఐ డోంట్ థింక్ సో. ఓకే, మీరు మళ్ళీ రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఎలా ఆడతారు? అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి ఈసారి? ఏతడి పోచమ్మ గుడి అంటే ఈసారి ఇంకా నేను ఐమ్ వెరీ క్లియర్. ఇంకా గుడ్లు ఒకవేళ గుడ్లు టాసుకుంటే గుడ్లు మాత్రం పగిలిపోతాయి. పగలగొట్టేస్తారు ఈసారి అయితే? పగలగొట్టడం అంటే తీసేసుకుంటా వాట్ ఎవర్. అంటే అలాంటి ఒక టాస్క్ ఉంటే కనుక డెఫినెట్ గా నేనైతే నేను కెప్టెన్ అవ్వాలి అండ్ 100% బాగుంటది ఈసారి. ఓకే, టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఒక్క పేరు చెప్పండి. ఎవరైతే బాగుంటుంది మీ మనసులో? ఎవరున్నారు? ఒకే పేరు కావాలి నాకు. యానీ మ్యామ్ అయితే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు గేమ్ ప్రకారం అయితే సన్నీ చాలా బాడుతున్నాడు. అండ్ ఒకవేళ సన్నీ అయినా కూడా ఐల్ బి వెరీ హ్యాపీ. తను నాకు మంచి ఫ్రెండ్. ఎవరు కాకపోతే బాగుండు అనిపిస్తుంది? అసలు అవ్వద్దు టైటిల్ విన్నర్? 5 పేర్లు ఉన్నాయి, చెప్పండి. తగ్గించండి, పాపం ఫీల్ అవుతారేమో. 5 పేర్లు లేదు, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఓకే, సో మేబీ కాదు,
ఫర్ షూర్ నాకు మానస్, కాజల్, ప్రియా, సిరి ఇంకా రవి. వీళ్ళు అవ్వద్దు అంటే అసలు అంటే మీ మనసులో అవ్వకపోతే బాగుండు అనిపిస్తుంది కదా, అదే వీళ్ళే. వాళ్ళు అవ్వకపోతే చాలా అంతే. ఓకే సరే, బిగ్ బాస్ తర్వాత మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యాయా? అంటే మిమ్మల్ని చూసి అంటే చాలా మంది ఇప్పటికీ ప్రేక్షకులు ఫ్యాన్స్ అయ్యారు కదా, మంచి మంచి కథలు వస్తున్నాయా? వస్తున్నాయి. నెరేషన్స్ కూడా ఏంటంటే ఈ వారం అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ లిసనింగ్. డెఫినెట్ గా మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇచ్చి పడాలనుకుంటున్నాను. ఎవరితో చేయాలనుకుంటున్నారు బిగ్ హీరో? నాకు తమిళ్లో విజయ్ సేతుపతి గారు, తెలుగులో విజయ్ దేవరకొండ గారు, ఇంకా తలపతి విజయ్ గారు, అందరు విజయ్ అందరితో నేను విజయవంతంగా చేయాలనుకుంటున్నాను సినిమాలు. సూపర్ గా. థ్యాంక్ యూ శ్వేత గారు, మీరు సెట్ అయిపోవాలి, సెట్ చేసేయాలి, మమ్మల్ని కూడా అందరినీ సెట్ చేసేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సెట్ శ్వేత. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.